తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నెల 30 నుంచి లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వారు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉండడంతో ఈలోపే ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవాలని భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఈవేళ రేపు ఎల్లుండి ఈ 3 రోజులు మాత్రమే సర్వదర్శనం అందుబాటులో ఉండనుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు 3 రోజులు సర్వదర్శనాన్ని నిలిపివేయనుంది టీటీడీ. తిరిగి జనవరి 2 నుంచి వైకుంఠ ద్వారం నుంచి స్వామివారికి సర్వదర్శనం కల్పించనున్నారు. కాగా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని టీటీడీ చేసిన ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఏకాదశి పర్వదినానికి సందడి మొదలైందా అంటే అవుననే చెప్పాలి. ఇప్పటికే వేలాది మంది భక్తులు తిరుమలకి వస్తున్నారు. ఈ మరోపక్క సంవత్సరం చివరి కావడంతో కూడా భక్తుల సంఖ్య అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అయితే తిరుమల శ్రీవారి లైన్కి సంబంధించి అదేవిధంగా క్యూ లైన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా మరోపక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఆలయం ముందర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వారాంతరపు సెలవుల నేపథ్యంలోనే తిరుమలకి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. మరోపక్క సంవత్సరం చివరికి రావడంతో కూడా ఈ సంవత్సరంలో ఏదో ఒక రోజు స్వామివారిని దర్శించుకుంటే బాగుంటుందనేసి కూడా భక్తులు మొక్కుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ సంవత్సరం చివరి కావడంతో భక్తులందరూ ఒక్కసారిగా ఈ తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ఏదైతే 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా 31వ తేదీ ద్వాదశి, మరోపక్క జనవరి 1 ఈ 3 రోజులు కూడా పూర్తి స్థాయిలో సర్వదర్శనాలు ఉండవు. కాబట్టి ఈ సంవత్సరం చివరిలోగా స్వామివారిని దర్శించుకునే వాళ్ళు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను తిరుమలలోని ఈ క్యూ లైన్ల వద్ద ఉన్నాను. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇంకా 5 రోజుల పాటు ఈ వైకుంఠ ఏకాదశికి కావచ్చు, ద్వాదశికి పూర్తి స్థాయిలో ఇంకా ఉన్నా కానీ ఇప్పటి నుంచే భక్తుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే భక్తులను మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. స్వామి, ఎన్ని గంటలకి మీరు క్యూ లైన్లోకి వచ్చారు? మీకు అర్ధగంట అయింది వచ్చి ఇక్కడికి. బాగా కిలో ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. నీళ్లు భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి అందిస్తున్నారు. ఎన్ని గంటల సమయం పట్టి చెప్తున్నారు? 13 నుంచి 24 గంటల టైం ఉంటున్నారు సుమారు దర్శనానికి. అంటే ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? భోజనాలు కావచ్చు, ఇక్కడ అన్నపానీయాలు అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. స్వామి, చెప్పయ్యా, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? వరంగల్ నుంచి వచ్చినాం సార్. బాగున్నాయి కానీ చాలా టైం పడుతుంది సార్. దగ్గర దగ్గర 30 అవర్స్ 24 అవర్స్ పడుతుంది సార్. కానీ ఇంత రష్ ఉందని చెప్పేసి అని చెప్తున్నారు. భక్తులకి అంటే రావద్దని చెప్పేసి కూడా అంటే ఎక్కడెక్కడ బోట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సర్వదర్శనం టోకెట్లు కావచ్చు, అప్పటికే శ్రీవారి టికెట్లు రద్దు చేసిన పరిస్థితి అదని. మళ్ళీ మీరు అంటే స్వామివారి దర్శనం చేసుకొని రావాలని అనుకుంటారు. ముఖ్య కారణం ఏంది? సంవత్సరం ఎండింగా? అవును సార్, సంవత్సరం ఎండింగ్ ఒకటి. అయితే మాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది సార్, ఇట్లా దర్శనాలు ఇట్లా క్యూ లైన్ మొత్తం అయిపోయినట్టు, దర్శన టోకెన్లు ఇట్లా అయిపోయినాయని ఇక్కడికి వచ్చినా తెలిసినాయి సార్. ఇక వచ్చినాక ఏం చేయాలి సార్, తప్పదు కదా సార్. అందుకే వచ్చి ఇక లైన్లో ఉన్నాం సార్. ఎప్పుడైతే ఏం కాదో ఇప్పటికే చాలా లైన్ బాగున్నది సార్ ఇక్కడ. ఇది చూసారు కదా, భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అంటే 24 గంటల సమయం పట్టినా, 30 గంటల సమయం పట్టినా ఎప్పటికప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇక్కడ ఉన్న లైన్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఎప్పటికప్పుడు పాలు, నీళ్లు, అదేవిధంగా అన్నప్రసాదాలు కూడా అందిస్తున్నారు టీటీడీ. అయితే 30 గంటల సమయం పట్టినా కానీ స్వామివారిని దర్శించుకుంటాము. అయితే పూర్తి స్థాయిలో ఇది సంవత్సరం చివరి కావడంతో పూర్తి స్థాయిలో ఈ సంవత్సరంలో స్వామివారిని దర్శించుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడున్న భక్తులు చెప్తున్నారు. మరోపక్క ఇక్కడ టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేశాయి అని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంకా వైకుంఠ ఏకాదశికి 5 రోజులు ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే భక్తుల తాకిడి మాత్రం తిరుమలకు అధిక సంఖ్యలో పెరిగిందనేసి చెప్పుకోవచ్చు. మరోపక్క ఆలయంకి ఎదురుగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా శ్రీవారి ఆలయానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆలయం వద్దకు వెళ్ళి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజే వైకుంఠ ద్వారం కూడా అలంకరించడం అదంతా చూడడం చాలా ఆనందంగా ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు వస్తామో రాదో తెలీదు, కానీ ఈరోజే ఇంత అలంకరణ చూడడం స్వామివారి మాకు ఇచ్చిన అదృష్టం అని ఆనందంగా ఫీల్ అవుతున్నాను. గతంలో ఎప్పుడైనా వైకుంఠ ఏకాదశికి మీరు వచ్చిండారా? ఇదేంటి అలంకరణ అంతా కూడా ఎలా ఉందంటే? వస్తాము ప్రతి వైకుంఠ ఏకాదశికి, కానీ ఈ వైకుంఠ ఏకాదశికి అలంకరణ కొంచెం బాగుంది, చాలా చూడడానికి వెరైటీగా ఉంది. ఎస్, ఇంతవరకు మనము వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అదేవిధంగా క్యూ లైన్లోని భక్తుల తాకిడి ఎలా ఉందో చూస్తాం. అయితే మనం చెప్పుకున్నట్టు ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి ముందుగానే సందడి మొదలయ్యిందా అంటే తిరుమలలో అది అవుననే చెప్పచ్చు. శ్రీవారి ఆనంద నిలయానికి అదేవిధంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ
మండపంలా ఒక గుడిలా ఇక్కడ ఏర్పాటు చేసిన దృశ్యాలు భక్తుల్ని ఆకట్టుకునే విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఉద్యానవన శాఖ వారు ఏర్పాటు చేసిన ఈ నమూనా ఆలయం భక్తులకి ఎంతగానో ఆకట్టుకుంటుందనేసి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫ్రూట్లతో పండ్లతో తయారు చేసినటువంటి ఈ ఆలయంకి ఎదురుగా ఉన్న ఒక నమూనా ఆలయం భక్తుల్ని చాలా ఆకట్టుకుంటుందనేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ శ్రీవారి సేవకులు ఉన్నారు, దీనికి సంబంధించి తయారు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మాట్లాడితే ప్రయత్నం అయితే చేద్దామా. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఈ శ్రీవారి సేవకు సంబంధించి ఇప్పటి నుంచే ఏర్పాటు అంతా కూడా చేస్తున్నారా? ఎలా ఉందమ్మా మీకు? నమో వెంకటేశాయ అండి. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వచ్చాము. ఇక్కడ శ్రీవారి సేవకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆకర్షణీయంగా చాలా అందంగా అసలు కళ్ళకు ఇంపుగా బాగా చాలా అందంగా తయారు చేస్తున్నారండి. ఈవో గారికి, చైర్మన్ గారికి. మీరు ఇక్కడ పాల్గొనడం మీకు ఎంత హ్యాపీగా ఉందండి, మాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు చెప్పలేకపోతున్నాం మా సంతోషాన్ని. అసలు ఆనందంగా చాలా ఇంపుగా కళ్ళకు అసలు చాలా ఆనందంగా ఉందండి ఒక మాటలో చెప్పాలంటే. అసలు కొంతమంది కూడా శ్రీవారి సేవకులు ఉన్నారు కదా, చెప్పండి అన్న. మీరు వైకుంఠ ఏకాదశి అంటే చాలా పర్వదినం, ఎందుకంటే ఈ పర్వదినం రోజు దర్శనం చేసుకుంటే చాలా మంది తమ జన్మ సుకృతమవుతుందని కూడా అనుకుంటారు. అలాంటిది ఇలాంటి కార్యక్రమంలో మీరు పాల్పంచుకోవడం మీకు ఎలా ఉందండి? చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మేము తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఈ 2 రోజుల నుంచి మేము ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నాము. చాలా అద్భుతంగా టీటీడీ చైర్మన్ గారు అట్లాగే ఈవో గారు కూడా ఈ ఏర్పాట్లు చాలా చురుగ్గా మాకందరికీ కూడా ఈ సేవలో ఇందులో పాలు పంచుకున్నందుకు మేము చాలా అభినందిస్తూ ఉన్నాం. మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ ఏర్పాట్లు ఉద్యానవన శాఖ వారు కానీ టీటీడీ వారు కానీ చాలా అద్భుతంగా ఈ సెట్ని తయారు చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఏదైతే దర్శనం చేసుకొని తర్వాత ఈ సెట్ను చూసి ధన్యులు అవడానికి ఈ సేవలో మేము పాలు పంచుకున్నందుకు మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు చేసినందుకు టీటీడీ వారికి అట్లాగే ఈవో గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. వీళ్ళందరూ కూడా శ్రీవారి సేవకులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిలువెత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది అనేసి ఖచ్చితంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తే ఇది మొత్తం కూడా 30 అడుగుల లేకపోతే 20 అడుగుల పైన ఈ విగ్రహం ఉంటుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఈ ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తులకు వైకుంఠ ఏకాదశి వచ్చే భక్తులకు మాత్రం ఇది ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఈ నమూనా ఆలయాల్ని ఇక్కడ నిర్మించేటట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంటే లక్షలాది మంది భక్తులు అంటే ఈ 10 రోజుల పాటు అంటే 30వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న నేపథ్యంలోనే స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో ఏదో ఆలయానికి వస్తుంటారు. వైకుంఠ ద్వారం ద్వారా అదేవిధంగా శివారిని దర్శించుకుంటే ముక్కటి దేవతలను దర్శించుకునేంత ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ శివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ నమూనా ఆలయాన్ని కూడా నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే శ్రీవారి ఆలయంలో దర్శనం చేసుకోలేని వారికి ఇది ఒక మంచి కార్యక్రమంగా మంచి ఆలయాన్ని దర్శించిన ఒక ఫీలింగ్ తో ఇక్కడ భక్తులందరూ కూడా ఉంటారనేసి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జయప్రకాష్ తో కిరణ్, 99 టీవీ, తిరుమల నుంచి.